హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తమ్నేల్లో చూసాం కదండి, బ్యూటిఫుల్ బటర్ఫ్లై రబ్బర్ బ్యాండ్స్. వీటిని హెయిర్ బ్యాండ్ లాక్స్ అంటారండి. ఇవి హెయిర్ బ్యాండ్ లాక్స్ కోసం యూస్ చేస్తారు. ఇవి మనకి మార్కెట్లో ఎక్కడైనా దొరికేస్తాయండి. ఇవి కూడా రబ్బర్ బ్యాండ్స్. ఈ రబ్బర్ బ్యాండ్స్ కూడా మనకి స్టేషనరీ షాప్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయండి మనకి ఈ రబ్బర్ బ్యాండ్స్. వీటిని ఏంటంటే మనకు కావాల్సిన లాక్స్లో వీటిని ఫస్ట్ దీని లోపల మనం స్టిఫ్గా దాన్ని ఉంచాలండి. మనం ఏమాత్రం కొంచెం సరిగ్గా లోపలికి హుక్ చేయకపోతే ఇవి ఊడొచ్చేస్తాయి. కాబట్టి నీట్గా B7000 గ్లూ తీసుకుని దీన్ని లోపలికి ఇలా రబ్బర్ బ్యాండ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపలికి హుక్ చేసి ఒకసారి మనం వెనకాల నుంచి లాగామనుకోండి, అది స్టిఫ్గా లోపలికి వెళ్ళిపోతుందండి. ఆ తర్వాత దీనిపైన నీట్గా B7000 గ్లూ అప్లై చేసి దీనిపైన మనం ఏ బేస్ అయితే తీసుకుంటున్నామో, అంటే మనకి ఏ డిజైన్ అయితే కావాలనుకుంటున్నామో ఆ బేస్ అనేది కంపల్సరీగా దానికి అటాచ్ చేసి మినిమం ఒక 2-3 అవర్స్ దాన్ని డ్రై అవ్వనివ్వాలండి. డ్రై అయ్యేంత వరకు మనం దాన్ని డిస్టర్బ్ చేయకపోతే అది బాగా స్టిఫ్ అయిపోతుంది. మనకి ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ అయితే చేయాలనుకుంటున్నామో అన్ని రబ్బర్ బ్యాండ్స్కి నైట్ మనం వీటికి ఇలా గ్లూ అప్లై చేసేసుకొని నైట్ అలా ఉంచేసామనుకోండి, పొద్దునకి బాగా స్ట్రాంగ్గా అయిపోతాయండి అవి. లేదు ఇమ్మీడియట్గా కావాలి అంటే మాత్రం కనీసం అంటే ఒక 2 అవర్స్ అన్నా దానికి గ్యాప్ ఇవ్వాలండి మనకి ఇవి డ్రై అవ్వడానికి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత వీటికి ఏమేమి కుందన్స్ యూస్ చేస్తారో చూద్దామండి. దీనికి నేనైతే ఇవి ఐ షేప్ కుందన్స్ అండి. నేను పింక్ కలర్ తీసుకుంటున్నా, డార్క్ పింక్ కలర్ ఐ షేప్ కుందన్స్. అలాగే మనకి మనకి చైన్స్ అంటారు కదండి, మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా చైన్స్. ఇవి చైన్స్ మనకి ఏంటంటే అండి, ఇది మనకి 1 మీటర్ ఉంటే హాఫ్ మీటర్ ఉంటే సరిపోతుందండి. కానీ ఏంటంటే మనకి హాఫ్ మీటరు, పావు మీటర్ ఇమ్మంటే మార్కెట్లో ఇవ్వరు. కాబట్టి మనం 1 మీటర్ తీసుకున్నామంటే సరిపోతుంది అండి. దీనికి ఒక పావు మీటర్ కన్నా తక్కువే పడుతుంది ఈ 2 బటర్ఫ్లైస్కి. అలాగే కుందన్స్ కూడా మనకి ఒక 10 గ్రామ్స్ అయితే సరిపోతాయండి. అంటే మనకి 8 గ్రామ్స్ దాకా పడతాయి. మనం ఒక 10 గ్రామ్స్ తీసుకున్నాం అనుకోండి సరిపోతుంది. దీంతోపాటు ఏదైనా 2 కలర్స్ డ్రాప్ షేప్ కుందన్స్ ఉంటే సరిపోతాయండి. నేనైతే పింక్, డార్క్ గ్రీన్ తీసుకున్నానండి. ఇలా తీసుకుని మనం ఏదైతే మనం అనుకుంటామో, ఇది మిడిల్లో అతికిస్తుంది చైన్ లైన్ అంటారు కదండి. ఈ చైన్ లైన్ని నీట్గా మధ్యలో ఉంటుంది కదండి, 2 పార్టిషన్ చేయడానికి మిడిల్లో ఫస్ట్ మనం దాన్ని డ్రై అయ్యేంత వరకు అంటించి డ్రై అయ్యేంత వరకు వదిలేయాలండి. ఈలోగా సైడ్ ఉంటుంది కదండి, ఆ సైడ్ డిజైన్ని చేసుకుందాము. అది ఎలా చేయాలంటే స్టార్టింగ్ ఒక్కసారి మనము ఫస్ట్ డిజైన్ చేయడానికన్నా ముందు మనం గ్లూ అప్లై చేయకముందు ఒకసారి వేస్ట్ పెట్టి చూసామనుకోండి, అంటే డిజైన్కి మనకి ఎలా పడుతుంది, కుందన్ ఎలా పెడితే బాగుంటుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుందండి. గ్లూ అప్లై చేసిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్గా మనం ఏదైనా చేసామనుకోండి, అది ఒక్కొక్కసారి స్టిచ్ అవ్వకపోతే అది చూడడానికి మెస్సీగా అయిపోతాయండి. కాబట్టి గ్లూ అప్లై చేయకముందే ఒకసారి డిజైన్ని ఎలా వేస్తే బాగుంటుంది అన్నది ఒకసారి మీరు డిజైన్ ట్రై చేయండి. అంటే అంటుకోవు, బట్ ట్రై చేయండి దానిపైన, అంటే మామూలుగా పెట్టడానికి ట్రై చేయండి. అలా పెట్టి చూసారనుకోండి, అంటే మీరు ఏ షేప్లో పెట్టాలి, అంటే షేప్ మీకు ఎలా పెడితే బాగుంటుంది అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి నీట్గా మీరు ఇలా నీట్గా 1 బై 1 స్టెప్ గ్యాప్ లేకుండా నీట్గా ఇలా పెట్టేసుకోండి. ఇలా మీరు నీట్గా పెట్టేసుకున్న తర్వాత, అంటే గ్లూ మొత్తం ఒకేసారి ప్యానెల్కి మొత్తం ఒకేసారి వేసేసుకోకండి. ఒక హాఫ్ అయిపోయిన తర్వాత హాఫ్ వేసుకోండి. ఎందుకంటే B7000 అనేది తొందరగా డ్రై అయిపోదు కానండి. అది ఏంటంటే మనకి ఒక్కొక్కసారి దానిపైన ఎయిర్ అనేది చేరిపోయి అది ఏంటంటే మనకి కుందన్ అనేది తొందరగా ఊడిపోవడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. కాబట్టి ఏంటంటే మనం ఒక పార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్కి వచ్చేటప్పుడు ఎంతవరకు మనం వేయగలమో అంతవరకు మనం గ్లూ అప్లై చేసుకుని దాన్ని మనం వేసుకోవడమే బెటర్ అంటానండి. ఆల్ ఓవర్గా ఒకేసారి మొత్తం డిజైన్ అంతటికి కలిపి ఒకేసారి గ్లూ వేసుకోవడం వల్ల డ్రై అయిపోతాయి. అంటే అది మనకి చూడడానికి డ్రై టైం ఎక్కువ పడుతుంది కానివ్వండి, అది మనకి ఏంటంటే కుందన్ పెట్టిన తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఊడిపోతాయండి. ఇదొక టిప్. కాబట్టి మనం ఏంటంటే కొంచెంగా మనకి హాఫ్ పార్ట్
డిజైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హాఫ్ పార్ట్కి మనం గ్లూ వేసుకోవడము బెస్ట్ ఐడియా అని నేను చెప్తానండి. సేమ్ ఆ పక్క మనం ఎలాగైతే మనం డిజైన్ చేసుకున్నామో సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ ఈ పక్క కూడా మనం వేసేసుకున్నాం అనుకోండి అయిపోతుందండి. అంటే మీకు ఆ పక్క ఆల్రెడీ చూపించాను కాబట్టి వీడియో కొంచెం ఫాస్ట్గా చేసేయచ్చు అన్నట్టుగా నేను మొత్తం గ్లూ అప్లై చేసుకున్నానండి. ఇలా నీట్గా గ్లూ అప్లై చేసేసుకుని సేమ్ అండి అటు సైడ్ మనం ఎలా అయితే కుందన్స్ అంటించుకున్నామో సేమ్ ఈ పక్క కూడా అంతేనండి. మీకు ఆ పక్క క్లారిటీగా చూపించాను కాబట్టి కొంచెం ఈ పక్క వీడియో అనేది కొంచెం ఫాస్ట్ చేశానండి. సేమ్ ఆ పక్క మనం ఏ విధంగా అయితే మనం బీడ్స్ అంటించుకున్నామో సేమ్ యాస్టీస్గా వచ్చేలా ట్రై చేయండి. యాస్టీస్గా రావాలండి, ట్రై చేయండి కాదు, యాస్టీస్గా వచ్చినప్పుడే దాని లుక్ అనేది మనకి నీట్గా వస్తుందండి. 1 or 2 టైమ్స్ నీట్గా వచ్చేలా ట్రై చేయండి. ఒకవేళ రాలేదు అంటే మళ్ళీ పీకేసి అంటించడమో ఏదో ఒకటి బాగా పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు ట్రై చేయండి. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొంచెమే గ్లూ అప్ మరీ ఎక్కువగా అంటించేయకండి. లైట్గా మనం ఒక లైన్ లాస్ట్ చివరి లైన్ ఉంటుంది కదండి, దానికి ఒక లైన్ లాగా వేసుకుంటూ వచ్చి గ్లూ మనం ఇంకొక కలర్ తీసుకుంటాం కదండి. నేనైతే డార్క్ గ్రీన్ తీసుకున్నాను. మీరు ఏదైనా మీ చాయిస్ అండి, వేరే ఏ కలర్ కుందన్స్ తీసుకున్నా సేమ్ అండి. మనం 3mm డ్రాప్ షేప్ కుందన్స్ ఏవైతే తీసుకున్నామో దీనికి కూడా సేమ్ 3mm డ్రాప్ షేప్ కుందన్సేనండి. బట్ ఏంటంటే కలర్ వేరే. ఇలా కలర్ నీట్గా మొత్తం ఎంతైతే మనం పింక్ కలర్ వేసుకున్నామో మొత్తం అదంతా నెక్స్ట్ లైన్ గ్రీన్ కలర్తోనే మొత్తం వేసేసుకోవాలండి నీట్గా. అంటే ఒకటి ఎగుడు దిగుడు కాకుండా కొంచెం చూసుకుని జాగ్రత్తగా 1 by 1 మనం దీన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే చూడడానికి లుక్ అనేది బాగా వస్తుందండి. 1 by 1 తర్వాత ఏంటంటే నెక్స్ట్ కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి ఎక్కువగా ఉందని చెప్పేసి లోపల సైడ్ గ్లూ ఎక్కువగా అప్లై చేయకుండా ఓన్లీ ఫ్లవర్కి లాస్ట్ 1 సెంటీమీటర్ అన్నా అంటే సెంటీమీటర్స్ అంటారో లేకపోతే ఇంచెస్ అంటారో నాకు తెలియదండి. ఈ లాస్ట్ కొంచెం ఉండగా అక్కడ మాత్రమే గ్లూ అంటించి దాన్ని కొంచెం ఫ్లాట్గా పెట్టండి. అంటే కొంచెం ఇలా ఎత్తుగా వచ్చేలాగా ఫ్లాట్లా పెట్టామనుకోండి అది చూడడానికి కూడా బాగా, అంటే కింద డిజైన్ కింద పెట్టిన కుందన్స్ పైన పెట్టిన కుందన్స్ కూడా చూడడానికి చాలా నీట్గా కనిపిస్తాయండి. అదే మనం దాని మీద ఒకటి పెట్టేసినట్టుగా పెడితే బాగోవు. కాబట్టి కొంచెం ఫ్లాట్గా పెట్టండి. వాటిని కొంచెం ఫ్లాట్గా పెట్టి మొత్తం ఓవరాల్గా మొత్తం అంతా సెకండ్ లైన్ గ్రీన్ కలర్ ఇలా ఫినిష్ అయిన తర్వాత పైనంతా లీఫ్ షేప్ మీద ఎక్కడ మనకి గ్యాప్ లేదు కాబట్టి నో ప్రాబ్లం అండి. కానీ కింద మనకి గ్యాప్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నేను మరి పింక్ కలర్తోనే ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ని డ్రా చేసుకుంటున్నానండి. స్మాల్ ఫ్లవరు 4 కుందన్స్ పడతాయి. ఇలా 4 కుందన్స్తో మనం ఒక చిన్న ఫ్లవర్ని డ్రా చేసుకుని నెక్స్ట్ పైన ఉంటుంది కదా, ఇలా నీట్గా దీన్ని కొంచెం ఆర్గనైజ్ చేసుకోండి. అంటే ఎగుడు దిగుడు లేకుండా కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే చూడడానికి బాగా వస్తుందండి. ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ నేను డ్రా చేసుకుంటున్నా. ఇలా ఫ్లవర్ డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన దగ్గర ఏమంటారండి అది స్టోన్ లైన్ ఉంది కదా, ఆ స్టోన్ లైన్తో నీట్గా మనం నెక్స్ట్ ఈ ఫ్లవర్ మధ్యలో మనకి ఏంటంటే లుక్ రావడం కోసము ఆ స్టోన్ లైన్ అనేది మనం ఎంత విడ్త్ కావాలో అంత విడ్త్ని మనం ఫస్ట్ కొలుచుకుని దాని తర్వాత మనం కట్ చేసుకుని ఆ విడ్త్ సమానంగా మనం దానిపైన స్టిచ్ చేసేసుకోవడానికి మీరు ఒక పక్కన ఎలా అయితే కట్ చేసుకున్నారో అందుకని మీకు ఇంకొక పక్కన కూడా ఎలా చేసుకోవాలని మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఇంకో పక్కన అనేది మీకు ఒక పక్కన చెప్పాను కాబట్టి ఇంకో పక్కన అర్థమవుతుందని వాయిస్ మరీ వీడియో చాలా లెంత్ అయిపోతుందండి. అందుకని వన్ సైడ్ చూపించాను, ఇంకో సైడ్ మీకు అర్థమవుతుందని చెప్పేసి అక్కడ చూపించట్లేదండి. సేమ్ ఆ సైడ్ మనం ఎలా అయితే వేసుకున్నామో ఈ సైడ్ కూడా సేమ్ అలాగే మనం డ్రా చేసుకుంటే సరిపోతుందండి. అలాగే మనకి మిడిల్ పార్ట్ మనకి ఇందాక లీఫ్ అని చెప్పాను కదండి, ఆ లీఫ్కి మనకి ఎంతైతే పీస్ ఉంటుందో అంత పీస్ కట్ చేసుకుని అలాగే కింద మనం ఒక చిన్న ఫ్లవర్ని డ్రా చేసుకున్నాం కదండి, ఆ ఫ్లవర్కి మనము ఈ లెంత్ ఆఫ్ చైన్లో నుంచి 1 బీట్ కట్ చేసుకుని మనం పక్కన పెట్టేసుకుని దానికి సరిపడా ఆ లీఫ్కి సరిపడే అంత చైన్ని కూడా కట్ చేసేసి పెట్టుకోసుకున్నాం అనుకోండి. మొత్తం 2 పీసెస్ ఒక 1 బీట్ పక్కన కట్ చేసి పెట్టుకోసుకుని నీట్గా ఆ ఫ్లవర్ డిజైన్ ఎంత ఉంటే ఆ ఫ్లవర్ డిజైన్కి దాన్ని నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవాలండి. అలాగే 1 బీట్ ఉంది కదండి, ఈ 1 బీట్ని మనం ఫ్లవర్ మధ్యలో నీట్గా డిప్ అంటే నీట్గా ఫ్లవర్ మధ్యలో పెట్టేసుకుంటే అయిపోతుందండి.
ఓవరాల్గా మన బ్యూటిఫుల్ బటర్ఫ్లై అనేది తయారైపోయినట్టే. ఫైనల్ లుక్ అయితే బటర్ఫ్లై ఇలా వచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కంపల్సరీగా మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.